వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి. వీళ్ళ ఫైనల్ అని కాదు, యాక్షన్ కూడా తీసుకుంటాం. ఎందుకంటే దే కెనాట్ మ్యానిపులేట్ మెషిన్స్. ఆ మెసేజ్ పోయిందనుకోండి, ఎవ్రీబడి సెట్ అయిపోతారు. ఎక్కడ చూసినా ఇదే స్టాండర్డ్ మెషిన్, ఆ మెషినే ఉంటుంది, ఆ మెషిన్ ఇదే మార్గం వస్తుంది, నో వేరియేషన్స్. నేను ఎందుకు చూస్తున్నానంటే, మీరు చిన్నప్పుడు చూసేవాడు, ఊర్లో కొంతమంది తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే పవర్ని రివర్స్ పెట్టేవాళ్ళు, మీటర్ని మళ్ళీ కరెంటు వాడి మళ్ళీ మామూలుగా వచ్చేది. తెలివితేటలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు స్మార్ట్ మీటర్లు వచ్చాయి కట, అన్నీ ఉంటాయి. మనం ఏం చేస్తున్నాం, మెషిన్ ఎట్లా క్యాలిబ్రేట్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ ఇష్యూ. వన్స్ చేస్తే స్టాండర్డైజ్ చేసి మనం డీటాక్ చేయాలి, చేయకపోతే వాళ్ళు అన్ని మెషిన్స్ ఇదే మరిగా ఉండాలి. ఓకే, మీరు సార్ ఒక పాయింట్ మీరు మర్చిపోయారు సార్. 4 సంవత్సరాలు మీరు బయట అమ్మారన్నారు, ఈ సంవత్సరమే అమ్మారు మీరు ప్రభుత్వానికి. ఇప్పుడు 3 సంవత్సరాలు బయట అమ్ముతున్నాను ఇక్కడ. ఫస్ట్లో 4 సంవత్సరాలు బయట అమ్మామండి. వాళ్ళ నుంచి ఒక ఆయన ఇచ్చేవాడు, ఆయన అమ్మేవాడు. డబ్బులు ఒకసారి పోయిండు, 90,000 పోయింది. మనిషి చనిపోయాడండి. మ్యానిపులేట్ చేశారు కాబట్టి డైరెక్ట్గా వచ్చేస్తున్నా. నువ్వేం చేస్తావు? ఆల్రెడీ పేమెంట్ చేశారు సార్. పేమెంట్ దగ్గర పేమెంట్ చేసి వచ్చారు సార్. ఎక్స్ప్లెయిన్ చేయండి, చెప్పండి. అతను చేసింది మన ప్రొక్యూర్మెంట్లో మేనేజ్మెంట్, మన టీఏ లాగిన్లో వస్తుంది. టీఏ లాగిన్లో ఇప్పుడు ప్రొక్యూర్మెంట్లో మనం మేడం ఇచ్చిన షెడ్యూల్ ప్రోగ్రామ్స్ ప్రొక్యూర్మెంట్ ఇది మేడం ఇచ్చింది. దీన్ని మనం ప్రొక్యూర్మెంట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే 5 ఉంటాయి సార్ మనం. అవి ఏంటంటే ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్, అవి డ్యామేజ్ ఏమన్నా ఉంటే అవన్నీ ఇక్కడ మనం నోట్ చేసుకోవచ్చు. ఎంత వస్తుంది ఇక్కడ మీకు ఎక్కడ చేస్తుందా ఇన్ఫర్మేషన్? అది అక్కడ చేస్తారు. ఒకవేళ ఉంటే 5 tests చేస్తాం. When he does this, sir, that's when he demarcates. ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ మెటల్, ఫారిన్ మెటల్, డిస్కలర్డ్, డ్యామేజ్, ఈ 5 ఐడెంటిఫై చేస్తారా? చేస్తారు సార్. మాస్టర్ మెటల్ మెయిన్ సార్. నెక్స్ట్ ఈ 5 టెస్ట్ చేస్తారు సార్. డ్యామేజ్డ్, డిస్కలర్డ్, ష్రింక్ అండ్ షవల్డ్, తర్వాత ఆర్గానిక్ మెటల్, ఇన్ఆర్గానిక్. ఇవి ఎట్లా రికార్డ్ చేస్తున్నావు? రికార్డ్ చేసి అతను పంపిస్తే అతని దగ్గర నుంచి ఇతనికి వచ్చేస్తారు. చేస్తారు సార్. నువ్వు ఎట్లా చేస్తున్నావా? ఎట్లా నువ్వు ఎట్లా చేస్తున్నావు? ఈ 4 5 అతను చేసినవి మనం ఇక్కడ నోట్ ఎట్లా జనరేట్ చేసుకోవాలి? అది కదమ్మా, అదే దానికే సార్ 1/2 kg తీసుకొని ఇట్లా స్ప్రెడ్ చేసుకుంటాం సార్. 4 parts చేసుకుంటాను సార్. 4 partsలో ఆపోజిట్ డైరెక్షన్స్లో పార్ట్స్ 1/2 kg తీసుకుంటాను సార్. తీసుకున్న 2 parts మళ్ళీ బయటకి స్ప్రెడ్ చేసుకుంటాం సార్. బయటగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత స్కూపింగ్ స్కూప్ చేసుకొని టెర్బెట్ 9 ప్లేస్ నుంచి స్కూప్ చేసుకుంటాను సార్. 25 grams లాగా స్కూప్ చేసుకుంటాను సార్.
5 ప్లేసెస్ తీసుకున్నాను సార్. Yeah. grams. 25 grams తీసుకుంటాం. దీంట్లో నుంచి తప్ప తాళ్ళు రాయి ఉంటే కనుక కలెక్ట్ చేసుకోవాలి సార్. నువ్వు చూస్తూ ఉంటావా? నేను చూస్తానండి, మాటలు రావు, ఏమి రావు. రావు, నువ్వు చూస్తావు. ఒకప్పుడు ఇవన్నీ లేవు కదా, లేవండి. ఇప్పుడంతా సిస్టమ్ చేసి సిస్టమ్ వచ్చేసింది. బియ్యం ఆడుతున్నారు, బియ్యం చూపిస్తున్నారు, మొక్కలు అయిపోయినారు అంటున్నారు. రకరకాలు వచ్చేసినాయి ఇప్పుడు. మంచిది కదా, మంచిదే. 50 ఏళ్ళు చేస్తున్నావు చేస్తున్నానండి వ్యవసాయం. మిషన్ పోత కానీ అంతగా రావు, అసలు రావు. నేరుగా వచ్చేస్తుంది కాబట్టి రాళ్ళు కలబోతాడు. పోసేటప్పుడు ఏదో కట్ట తరుగుచ్చి వచ్చిన వాళ్ళు లేకపోతే రావు, ఆ డ్యామేజ్ రాదు. మట్టి గిట్టి ఏమి రాదు. రాదు. అంతా పరదాలే కదండి, పోయటం పరద మీద రాదు. అదే అవుట్ ఆఫ్ 5లో మాయిశ్చర్ మ్యాక్సిమం చూస్తారు సార్. అంతగా ఏం చూడరండి. శాంపుల్ ప్రాబ్లం ఉంటే ఇవన్నీ ఏదైనా పండు కూడా చూస్తారు. ఇది చూసిన తర్వాత వాట్ ఈస్ ది కన్సిడరేషన్, దీనికి ఏమి ఇస్తున్నారు వెయిటేజ్? అంటే FAQ కన్నా దాటితే దట్ శాంపుల్ మళ్ళీ ఒకసారి క్లీన్ చేసి డ్రై చేసి తీసుకురావాలి. కొంచెం మినోయింగ్ ఇంకా చేసుకోవాలి. ప్రాపర్గా డ్రై చేసుకోవాలి, క్లీన్ చేసుకోవాలి సార్. రెండే అంతవరకే మీకు మెయిన్ డిడక్షన్ అంతా కూడా మాయిశ్చర్ మీద అంతేనా? మిగిలిన పారామీటర్స్ FAQ లేకపోతే ఇంకా తీసుకోము సార్. డిస్కలర్డ్ కూడా ఉంటుంది సార్. ఐదు వచ్చినప్పుడు డిస్కలర్డ్కి ఏం చేస్తారు? అది కూడా క్లీన్ చేయాలి సార్. క్లీన్ చేస్తే అవన్నీ కూడా ఇది చేయించి తగ్గించాలి సార్. 5% వాన వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది సార్. ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది. నార్మల్గా మామూలుగా వర్షం వచ్చినప్పుడు సార్ ఏమైనా వస్తుంది సార్. ఈ వెరైటీ 1318 వెరైటీ యాక్చువల్ డిస్కలర్ కూడా కొద్దిగా కష్టంగా ఐడెంటిఫై చేయడం కూడా కొద్దిగా కష్టం సార్. 1318 ఇట్స్ ఏ స్వర్ణ ఈక్వలెంట్ వెరైటీ సార్. మనకు ప్రిఫర్డ్ వెరైటీస్ అన్నీ ఏమేమి ఉన్నాయి సార్? PPT వెరైటీ అని చెప్పి PPT 5204 PPT అలా మనకు ఒక 8 వెరైటీస్ ఉన్నాయి సార్. నమస్కారం, కూర్చోండి, రండి. సంవత్సరం సార్ నాకు ఈజీ పడలేదు. రా, ఈరోజు నువ్వు ఏసీ ఆఫ్ చేయి. ఏసీ పడదా? పడదండి, 68 సంవత్సరాలు కదండి. ఇప్పుడు మీరు మీ పేరేంటి? మొహమ్మద్ ఇర్ఫాన్. మహమ్మద్ ఇర్ఫాన్. ఇఫాల్. ఎన్ని ఎకరాలు వేసామా? సార్ ఎన్ని ఎకరాలు వేసారు? పొలం ఎంత వేసారు? 9 ఎకరాలు సార్. 9 ఎకరాలు 20 సెంటు. 9 ఎకరాలు 20 సెంట్లు వేసారు. ఎంత దిగుబడి వచ్చింది? 36 బ్యాగులు వచ్చింది సార్ ఒక ఎకరానికి. 36 వచ్చింది. మొత్తం అమ్మేశారా? మొత్తం అమ్మేసాను సార్. తేమ ఎంత వచ్చింది? 16% వచ్చింది సార్. 16% వచ్చింది. ఇక్కడ ఉన్న ఫస్ట్ ఏమో 16 వచ్చింది సార్. అక్కడ మనం మిల్లుకి తీసుకెళ్తే 19 వచ్చింది. సరే అని చెప్పేసి 19 వచ్చిందని లాస్ అవుతుందని చెప్పి మళ్ళీ తీసుకెళ్ళి 2 రోజులు తిప్పి తీసుకెళ్తే మళ్ళీ 16కి వచ్చేసింది సార్.
అంటే మళ్ళా తీసుకుపోయి ఎక్కడ తీసుకొచ్చారు? అంటే మనం ఎక్కడైతే ధాన్యం ఎండబెడుతున్నాం కదా సార్ మనం కాదు, ధాన్యం మిల్లుకు పోలేదప్పటికి లేదు సార్ శాంపుల్స్ మాత్రం శాంపుల్ తీసుకెళ్ళి వాళ్ళు చేసిన తర్వాత మళ్ళీ వచ్చింది. అవును, టెక్నికల్ అసిస్టెంట్ వచ్చి అక్కడ తీస్తే 16% వచ్చిందండి. మళ్ళీ అదే అక్కడ తీసుకెళ్ళాలి సార్. అక్కడ ఇలాంటి మెషినే కదా సార్. అదే కొంచెం డౌట్గా ఉంది సార్ మాకు. అనేది ఏంటంటే నేను కూడా అందుకే అన్ని విషయం ఎవరు ఏంటంటే సార్ వీళ్ళు ఎంత పెడుతున్నారో మనకు తెలియదు. మనం చూడం కదా సార్ 520